నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. జీవితం అంటే పువ్వు లాంటిది. అందులో ఉండే మకరందమే ప్రేమ లాంటిది. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరికి రాదు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేసి అందులో నువ్వు గెలిచాను అని ఆనందపడుతున్నావా? అంత ఆనందపడకు. అదే గతి త్వరలో నీకు కూడా పడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చెట్టు కింద పడిపోయిందని దాని పని అయిపోయిందని అనుకోకండి. ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకొని మళ్ళీ పెరుగుతుంది. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. మర్చిపోకండి. స్నానం చేస్తే అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది. మౌనంగా ఉంటే నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం చేస్తే నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం ఉండదు. సమయం వచ్చినప్పుడు మన మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు మన దగ్గర ఎవరు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. ఏ పని చేసినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కానీ ఉన్నంతకాలం తప్పదు ఈ కష్టాలు. లక్ష్మి అంటే ధనం కాదు, ధైర్యం. లక్ష్మిని వడ్డీ కాసుల వాడు హృదయంలోని దాచుకున్నాడు. ఆమె కురిపించే కాసుల కోసం కాదు, లేమిలో ఆమె నింపే ధైర్యం కోసం. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తానే మంచి అనిపించుకోవాలి అనుకుంటారు. చెప్పేవాడైనా వినేవాడైనా. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతలా కేర్ తీసుకున్నా, ఎంత నమ్మకం చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. డబ్బున్న వాడికి పరాయి వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు. డబ్బు లేనిడికి చుట్టాలు కూడా పరాయి వాళ్ళు అవుతారు. నేను ఎప్పుడూ ఒకరి మెప్పు కోసం బ్రతకను. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు. గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు. ఏమంటారు ఫ్రెండ్స్? నమ్మకం నడిపిస్తుంది, ఆశ బతికిస్తుంది. అందుకే చెబుతున్నా, కాలం పైన నమ్మకం ఉండాలి, బ్రతుకు పైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. కాలం ముందు మనం అందరం పసిపిల్లలమే. కాలం మనతో ఆట ఆడుతుంది. కాలముతో నీవు ఆట ఆడుకుంటే ఆ కాలం నిన్ను ఎప్పుడు తోచేస్తుందో నీకే తెలియదు. కాలం ఎవరిని ఎప్పుడు ఈ లోకము నుండి తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కాలానికి లొంగిపోయాడు. మనమెంత మిత్రమా? అందుకే ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని కాలానికే వదిలిపెట్టాలి. కాలం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతుంది మిత్రమా. 1కి 2 పర్యాయాలు చదవండి, వినండి మిత్రులారా. శవం ఆత్మీయుడికి శోకంగాను, కాటికాపరికి పొట్టకూటిగాను, భయస్థుడికి దయ్యంగాను, సాధువుకి వైరాగ్యంగాను, వైద్యుడికి ప్రయోగాత్మక వస్తువుగాను, తాత్వికుడికి తత్వంగాను కనబడుతుంది. నలుగురి సంతోషం కోసం బ్రతికేవారు వారి సంతోషాన్ని కోల్పోతారు. తమ సంతోషం కోసం బ్రతికేవారు నలుగురిలో ఉండలేరు. డబ్బు కోసం పరిగెత్తే వారికి మనశ్శాంతి ఉండదు. సంతోషంగా బతకాలి అనుకునే వారికి డబ్బు ఉండదు. ఆ 2 ఉన్నవారికి ఆరోగ్యం ఉండదు. అన్నీ లేటుగా తెలుసుకుంటాం. అప్పటికి ఆయుష్ ఉండదు. మనకు కావలసిన వారి కోసం ఎదురు చూడటంలో ఆనందం ఉంటుంది. అయితే ఎదురు చూస్తూనే ఉండకుండా అప్పుడప్పుడు వారి కోసం ఎదురు వెళ్ళండి, ఇంకా ఆనందం కలుగుతుంది. నచ్చని వాళ్ళతో కాపురం అయినా చేస్తారు, కానీ నచ్చని వారు ఒక్క మాట అంటే మాత్రం ఊరుకోరు.
కొన్ని మాటలు కటువుగా ఉంటాయి, అయినా సరే వాటిని మనం ఒప్పుకొని తీరాలి, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు, అది ఉంటేనే కదా ఏ బంధం అయినా బంధుత్వమైనా. 99 సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేస్తే మొత్తం తప్పే అంటారు. ఒక్కసారి తప్పు చేసి 99 సార్లు మంచి చేసినా నమ్మరు, తప్పే అంటారు. జనాలు తప్పునే ఎక్కువగా చూస్తారు. మంచో చెడో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి, అంతా మన అదృష్టం అనుకోవాలి. 2.5 గంటల సినిమాలో చూపించినట్టుగా నిజ జీవితంలో కూడా లవ్, హ్యాపీ, కామెడీ, ఫైనల్గా ఫ్యామిలీ ట్రెజడీ అన్నీ ఉంటాయి. కాకపోతే అక్కడ వెంటనే చూస్తాం, కానీ లైఫ్లో మాత్రం అవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. లైఫ్లో గుర్తుంచుకోవలసిన విషయం, మనం ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగేటప్పుడు కూడా మన మాటకి విలువ ఇచ్చే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఈ రోజుల్లో సాయం చేయడమే గొప్పే, కానీ చేసిన సాయంని ఎదుటివారి జీవితాంతం గుర్తుంచుకోవాలి, మన గురించే చెప్పుకోవాలి. మనం కనబడిన ప్రతిసారి లొంగి వంగి ఉండాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు. అందరూ బాగుండాలి, అందరితో నేను బాగా ఉండాలి అని అనుకుంటాం. అదేంటో కానీ అందరూ నన్నే టార్గెట్ చేసి పరీక్షిస్తారు. నీకు మంచి జరిగిన సమయం మరొకరికి చెడు అవ్వచ్చు, అందరికీ మంచి అనుకున్నది నీకు చెడు అవ్వచ్చు. గొడవ పడిన ప్రతిసారి మనమే ముందు మాట్లాడాలి, ఎందుకంటే మనకన్నా ఎక్కువగా బాధపడే మనసు కలవారు కూడా ఒక్కోసారి కఠినంగా మారవచ్చు. అందుకే ఆలోచించి మాట్లాడాలి. జీవితం ఒక నిజమైన రైలు ప్రయాణం. అందులో మనకు కలిగే పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా దానిలో భాగమే. ఎవరు ఎంత దూరం కలిసి ప్రయాణించినా చేరాల్సిన గమ్యం వరకే, ఆ తర్వాత అందరూ ఒంటరి. ఎప్పుడైతే మనల్ని ఒకరు దూరం పెడుతూ ఉంటారో అప్పటికే వాళ్ళ మనసులో నుండి మనల్ని వదిలేశారు అని అర్థం. మనిషి బ్రతికి ఉన్నప్పుడు వారిలో ఉన్న చెడుని మాత్రమే చూస్తారు. అదే మనిషి చనిపోయాక వారి గురించి మంచే మాట్లాడతారు. అందుకే దగ్గరగా ఉండటం కన్నా దూరంగా ఉండటం మేలు. అవును, నిజమే. ఎదురు చూసే మనసుకే తెలుసు మనిషి విలువ, బరువెక్కిన గుండెకే తెలుసు కన్నీటి విలువ. ఒకసారి నచ్చనిది పదే చూడటం వల్ల నచ్చుతుంది, చూడగానే నచ్చినది పదే వేరే వాటితో పోల్చి చూడటం వల్ల నచ్చకుండా పోతుంది. ఇదే ఇప్పటి జీవన శైలి. లోకాల నేలే శంకర, నా మనసును కూడా నివసించుమురా. నేను హోమాలు యాగాలు చేయించలేను, అభిషేకాలు అర్చనాలు జరిపించలేను, గుడులు గోపురాలు కట్టించలేను, కానీ నా మనసుని గుడి చేసి నిన్ను మనసారా శివయ్య అని పిలుస్తాను. ఉండగలవా నా మనసులో శంకర? కాదు అనుకుంటే దూరం అవుతాం, వద్దు అనుకుంటే వేరు అయిపోతామా? ఒక్కటిగా ఉన్న మనసులు, ఒకేలా ఉన్న ఆలోచనలు, ఒకరుగా చేసుకున్న ప్రమాణాలు, ఒకటి అయిన క్షణాలు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న ప్రాణాలు చిన్న మాటికే చిన్నబోతాయా? ఆ అలకకే మౌనమవుతాయా? నా వల్ల బాధపడుతుంటే సరిదిద్దుకోగలను, అసలు బాధే నేను అయితే దూరంగానే వెళ్ళిపోతాను. మనకి ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది మనకు ఓటమి అనిపించుకోదు, అది మన గెలిపే అనిపిస్తుంది. ఎందుకంటే గెలిచేది మనకి ఇష్టమైన వారు కాబట్టి. ఒకరోజు ఎదురు చూసిన వారు ఇంకో వారం చూసిన వారు ఇంకో నెల చూసిన వారు ఇంకో సంవత్సరం, ఇలా అలవాటైన వారు ఎంతకాలమైనా ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ఎంత ఎదురు చూసినా అది ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే అని గుర్తుంచుకోండి. మనిషిని అయినా మనసుని అయినా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయం అయితే అది ఎంత మానినా ఆ మచ్చ జీవితాంతం పోదు. శరీరాన్ని గాయపరిచినా పర్లేదు, మనసుని మాత్రం గాయపరచకు. ఎందుకంటే మనసు అనే గాయానికి మందు లేదు. ప్రేమలో బాధ్యత ఉంటుంది, అది మరి ఎక్కువగా చూపిస్తే చివరికి బాధే మిగిలిపోతుంది. మనకి ఏదైనా దూరం అవుతున్నప్పుడు తెలియదు తిరిగి సంపాదించుకోలేనిది కోల్పోతున్నాం అని.
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదానితో మరొకదానికి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. అది వస్తువైనా మనిషి అయినా కానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఉదాహరణకు ఓటమి ఉంది కాబట్టి గెలుపుకి విలువ ఉంది. ఏదైనా చిన్నతనంలోనే బాగుంటుంది కదా. బాధ అనిపిస్తే ఏడ్చేయడమే, నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే వాళ్ళు వీళ్ళు చూస్తారు అని లోపలే ఏడవాలి, పైకి నటించాలి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరిపై ఏదో ఒక రూపంలో ఆధారపడిన వారే. పేరుకు మాత్రం స్వశక్తితో నా కాళ్ళ మీద నేనే నిలబడ్డా అంటారు.